దసరా నవరాత్రులు పురస్కరించుకుని శ్రీపీఠం ఐక్యరాంబిక ఆలయ ప్రాంగణంలో మూడవసారి మహాశక్తి యాగానికి శ్రీపీఠంలో సర్వం సిద్ధం చేశామని పరిపూర్ణానంద స్వామీజీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 300 కోట్ల కుంకుమార్చనలు ఈ సంవత్సరంలో పూర్తవుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి హోమాలు నిర్వహించడానికి పలువురు అర్చకులు హాజరవుతారని తెలిపారు. ఈ మహాశక్తి యాగం సంకల్ప బలంతో మాత్రమే జరుగుతున్నదని, మా అమ్మ యొక్క సంకల్పం వృధా కాలేదు అన్నారు. మా తల్లిదండ్రుల డబ్బుతో మాత్రమే చేయగలుగుతున్నారు తెలిపారు. మహాసంకల్ప యాగంలో పాల్గొన్న భక్తులకు పూర్తి రాగితో తయారు చేయించిన కంకణాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. కుంకుమ అర్చనలో పాల్గొంటున్న 36,000 మంది భక్తులకు ఉచితంగా కంకణాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయలేని వారు ఉచితంగా పూజలో పాల్గొనవచ్చన్నారు. మహాశక్తి యాగంలో అమ్మవారికి 8 రకాల శక్తి పూజ కార్యక్రమాలు ఉంటాయని, అన్న ప్రసాద వితరణకు భక్తులు ఇబ్బంది పడకుండా 70 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 8 రోజుల పాటు అమ్మవారికి నిత్యం అంకురాలు, 1,00,000 పసుపు కొమ్ములు, 1,00,000 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాశక్తి యాగానికి అందరూ ఆహ్వానితులని, ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీపీఠంలో జరిగే 3వ మహాశక్తి యాగానికి స్వాగతం. 22 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీపీఠంలో మహాశక్తి యాగాన్ని నిర్వహించబోతున్నాం. ఈ మహాశక్తి యాగంలో ప్రధానమైనటువంటి కార్యక్రమం 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం, 100 కోటి కుంకుమార్చన. ఇది 1000 కోట్ల కుంకుమార్చన చేయాలనే మహాసంకల్పంలో భాగంగా ఇది 3వసారి మహాశక్తి యాగము. 300 కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి అంచనాలకు మించి 3వసారే కాకినాడ వేదికగా శ్రీపీఠం ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రమేయం ఉంది అనుకోవడం కంటే, ఆ భ్రమపడడం కంటే, దైవం యొక్క కేవలం దైవానుగ్రహంతో, అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటి కార్యక్రమంలో పక్క ప్రాంతాలే కాదు, జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యము ఒక 40,000 నుంచి 50,000 మంది వరకు కూడా మహాప్రసాదాన్ని వాళ్ళకి అందించాలని ఒక గొప్ప సంకల్పం. అంటే ఈ 11 రోజుల్లో ఒక 4 లక్షల నుంచి 5-5.5 లక్షల వరకు దాటుతారనేది. అలాంటి ఈ కార్యక్రమంలో మా అమ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు, ఆవిడ సంకల్పం మేరకు, ఆవిడ తనువు చాలిస్తున్న సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పచెప్పి ఒక మంచి కార్యంలో వినియోగించాలని చెప్పిన దాన్ని ఇంకొకరి సహకారంతో కూడా ఇన్ని వేల మందికి కంకణాలు అవి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్స్ అవి చేయడం జరిగింది, ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష అనేటువంటి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసి వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తాము. అలాగే ప్రతినిత్యము 8 శక్తుల యొక్క ఆవాహనతో అష్టశక్తి హోమము జరుగుతూ ఉంటుంది. అంటే 8 శక్తులు ఏంటనంటే అష్ట దిక్కులని కాపాడేటువంటి శక్తులు. వారాహి, బగళాముఖి, అలాగనే మనకు ప్రత్యంగిర, చండి, దుర్గా, ఇలాగా 8 శక్తులని ప్రతినిత్యము విశేషమైనటువంటి స్థవంతో, మూలమంత్రాలతో, ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాలని సేకరించి విశేష హోమాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. అలాగనే ప్రతిరోజు విశేషంగా ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఏదైతే అలంకరణ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద 1,00,000 అంకురాలతోటి అర్చన, 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన, అలాగనే 1,00,000 పుష్పాలతో అర్చన, 1,00,000 నారికేళాలు కొబ్బరికాయలతో అర్చన, 1,00,000 నిమ్మకాయలతో అర్చన, ఇలా తులసి అర్చన, ఇలాంటి అర్చనలన్నీ కూడా ప్రతిరోజు 1,00,000 అర్చన అమ్మవారికి జరుగుతూ ఉంది. ఒక విరాట్ స్వరూపం అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు. ప్రతి భక్తురాలు, ప్రతి భక్తుడు కూడా ఆ దీక్షా వస్త్రాన్ని ధరించడం, అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్ళే సెల్ఫ్ ఆర్గనైజర్గా వచ్చి కూర్చుంటున్నారు. కాబట్టి మీడియా ద్వారా, మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరం కలిపి దీనికి
మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.